నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. విజన్ 2047 ఈ నెల 9న రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను తెలియజేసే విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. సింహాచలంలో కింగ్ కోహ్లీ, వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్. ఫ్లైట్స్ గందరగోళం, ఇండిగో విమానం ఆలస్యం కావడంతో తన పెళ్లికే ఆలస్యంగా వెళ్లిన వరుడు. గంజాయి ముఠా గుట్టు రట్టు, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అర్ధరాత్రి డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడు పట్టివేత. ఇక వివరాలు చూస్తే, ఇటీవల ఇండిగో విమాన సర్వీసులు ఏర్పడిన తీవ్ర అంతరాయం, వరుస ఆలస్యాలు మరియు రద్దుల కారణంగా వందలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళానికి ఒక వరుడు కూడా బలయ్యాడు. డిసెంబర్ 4న అతనికి వివాహం ఉండగా ఫ్లైట్ ఆలస్యం కావడంతో పెళ్లి సమయానికి చేరుకోలేకపోయాడు. సమయం దొరికితే వెంటనే గమ్యస్థానానికి వెళ్లాలన్న ఆందోళన, అటు ఆలస్యం అవుతున్న విమానం, ఈ ఒత్తిడి మధ్య ఆ వరుడు ఇండిగో కౌంటర్ వద్ద చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. గందరగోళంలో ఉన్న ప్రయాణికుల కోపంగా అరుస్తూ కాకుండా ఎంతో శాంతంగా తన పెళ్లి ఆహ్వాన పత్రాన్ని ఇండిగో సిబ్బందికి చూపించాడు. నాకు ఇవాళ పెళ్లుంది, దయచేసి నాకు సహాయం చేయండి అని నిస్సహాయంగా అతను వేడుకున్న తీరు సోషల్ మీడియాను కదిలించింది. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఆ వరుడు ప్రశాంతంగా సంయమనం పాటిస్తూ వ్యవహరించినందుకు నెట్జన్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తున్నారు. పెళ్లిపీటల మీద కూర్చోవలసిన వరుడు విమానాశ్రయంలో విమానం కోసం ఎదురుచూడడం చాలా అరుదైన దృశ్యం. ఏదేమైనా ఆ వరుడు తన పెళ్లికి సమయానికి చేరుకోగలిగాడా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. क्या हो गया? ये मेरी खुद की शादी है, मैं नहीं जा पा रहा। कितने बजे? He's giving example. Forget everything. Ask him to check when is the flight taking from Bangalore. He is saying that maybe at the last moment also यहाँ पहुँचने के बाद भी कैंसिल हो सकता हाँ, because यहाँ पे पायलट नहीं मिला तो. है. Because we are not concerned about वहाँ से निकले या नहीं. यहाँ पे भी पायलट को टाइम होना चाहिए ना. Now it is 8 hours. चल. రాజేంద్రనగర్ పరిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఈ విషాద ఘటన జరిగింది. ఒక ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో 55 సంవత్సరాల మాధవి ఠాగూర్ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిని రక్షించే ప్రయత్నంలో కుటుంబ సభ్యులు కూడా చిన్న చిన్న గాయాలైనట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది త్వరితగతిన స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన మాధవి ఠాగూర్ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్యాస్ లీకుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇలాంటి పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. वो निकाल के देखे उसकी वो जाके वो सिलेंडर पूरी लग के पूरा सा हुआ. हमको बुला रहे सन्नी मेरे हस्बैंड का नाम सन्नी, उनको बुला रहे तो उन्होंने आने को चप्पू मारते, सब पानी डाल रहे, सब डाल रहे, उन्होंने नहीं आ सके बाहर. లోపల ఆయిల్ ఇట్లా ఉందో మరి వంట చేస్తుంది खाना बन रहा. ఓకే. वो बनते टाइम उन्होंने क्या करे, वो खाना बन गया, रेगुलेटर निकाले उसमें से, देख बंद नहीं करे उन्होंने. కాదు మధ్యలో ఎందుకు పీకింది రెగ్యులేటర్ అంటే हाँ. బీచ్ में क्यों कैसा निकालेगी? इंडियन HP है. मादी HP ना कंटेनर ले ले के लिए उन्होंने उनको लगा बंद कर दिए, नहीं करे मगर बंद उन्होंने. वो लीक हुआ, शायद लीक हुआ तो बंद करने गए उसको. అట్లా కాదు అసలు రెగ్యులేటర్ ఎందుకు తీసుకో नहीं अच्छा था वो निकालने को गए. నూనె ఆయన పడ్డది, ఆయిల్ ఉందా, ఆయిల్ మీద పడ్డది, ఆ ఫైల్ ప్రపంచం దృష్టి ఇప్పుడు హైదరాబాద్ వైపు మళ్లింది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే అతిపెద్ద అంతర్జాతీయ సదస్సుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ ప్రారంభం కానుంది. ఆర్థిక రంగంలో తెలంగాణను శిఖరాగ్రహాన్ని నిలపడానికి ఉద్దేశించిన ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు
ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ 2 రోజుల పాటు ఈ అంతర్జాతీయ వేడుక జరగనుంది. ఈ సమిట్ యొక్క ఉద్దేశం ఒకటే, 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ శక్తి కేంద్రంగా మార్చడం. ఈ సమావేశానికి ప్రపంచం నలుమూల నుంచి అతిపెద్ద బృందాలు హాజరవుతున్నాయి. 44 దేశాల నుంచి ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అంతేకాదు ప్రపంచంలోని దాదాపు 3000 మంది టాప్ కంపెనీల సీఈఓలు ఈ సమిట్లో భాగస్వాములు కానున్నారు. ఈ సదస్సులో అత్యంత కీలక ఘట్టం ఈ నెల 9న జరగనుంది. అదే రోజు రాష్ట్రం యొక్క భవిష్యత్తు లక్ష్యాలను, ప్రణాళికను తెలియజేసే విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల పరంగా ఈ 2 రోజులు రాష్ట్రానికి అత్యంత కీలకం కానున్నాయి. ఇక్కడ లక్షల కోట్ల విలువైన కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ గ్లోబల్ సమిట్ విజయవంతమైతే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగి భారత ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలక పాత్ర పోషించడం అనేది ఖాయం. తెలంగాణ క్రీడా చరిత్రలో నిలిచిపోయే అరుదైన ఘట్టానికి వేదిక కాబోతోంది హైదరాబాద్. ఈ నెల 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఫుట్బాల్ మాంత్రికుడు మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ ఈవెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు స్టేడియాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచ దిగ్గజ క్రీడాకారుడు వస్తున్న ఈ చారిత్రక మ్యాచ్ను అభిమానులు ముందుగానే చేరుకుని వీక్షించాలని కోరారు. ముఖ్యంగా మెస్సీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతను కల్పిస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మ్యాచ్ అత్యంత విజయవంతం అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మెస్సీతో ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ మ్యాచ్ ఖచ్చితంగా హైదరాబాద్ను ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టి చారిత్రక ఘట్టమే అవుతుంది. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ రోజు క్రికెట్ అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. దానికి కారణం కింగ్ కోహ్లీ రాక. ఇటీవలే సౌత్ ఆఫ్రికాపై జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా ఘన విజయం సాధించిన జోష్లో ఉన్న విరాట్ నేరుగా సింహాచలం చేరుకున్నారు. ఆలయ అధికారులు మరియు అర్చకుల పూర్ణకుంభ స్వాగతం మధ్య కోహ్లీ ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడిలో సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే టోర్నీలో భారత జట్టు మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన మనసారా కోరుకున్నారు. ఇక సింహాచలం అనగానే గుర్తొచ్చేది అత్యంత శక్తిమైన కప్పస్తంభం. భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా భావించే ఈ కప్పస్తంభాన్ని విరాట్ కోహ్లీ భక్తి శ్రద్ధలతో ఆలింగనం చేసుకున్నారు. 2 చేతులతో కప్పస్తంభాన్ని వాటేసుకుని తన మనసులోని కోరికను స్వామివారికి విన్నవించుకున్నారు.
కోహ్లీని చూసేందుకు ఫోటోలు తీసేందుకు భక్తులు అభిమానులు పోటీపడ్డారు. ఆలయ మర్యాదలతో పండితులు కోహ్లీకి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మైదానంలో అగ్రెసివ్గా కనిపించే కోహ్లీ ఇలా సంప్రదాయ వస్త్రధారణలో భక్తిభావంతో కనిపించడం నెటిజన్లను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు సిరీస్ విజయం, ఇటు దైవ దర్శనం, మొత్తానికి వైజాగ్ టూర్ను విరాట్ కోహ్లీ ఫుల్గా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు టీమిండియాకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. గోవాలో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఒక అగ్ని ప్రమాదం గోవాను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గోవాలోని అర్పోరా ప్రాంతంలో ఉన్న నైట్ క్లబ్లో జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 25 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు మంటలు ఎలా అంటుకున్నాయో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నైట్ క్లబ్లో ఒక స్టేజ్ షో జరుగుతున్న క్రమంలో ఆ స్టేజిపై ఉన్న పరదాకు అనుకోకుండా నిప్పంటుకుంది. అలా చిన్నగా మొదలైన అగ్నికీలలు క్షణాల్లో భారీ ప్రమాదానికి దారితీశాయి. అయితే లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ మంటలు మరింత పెరిగి క్లబ్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఈ పేలుడు కారణంగానే ప్రాణ నష్టం భారీగా పెరిగిందని ప్రాథమిక సమాచారం. మంటలు వ్యాపించినప్పుడు నైట్ క్లబ్లో ఉన్నవారు బయటకు వచ్చేందుకు కూడా అవకాశం దొరకలేదు. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనం కావడంతో గోవాలో భద్రతా ఏర్పాట్లపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. बोलना पड़ेगा, वो गेट पर बोले मना किए। రాజధాని హైదరాబాద్ లో నాలాల ఆక్రమణపై ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మియాపూర్ పరిధిలో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. ఒక విద్యా సంస్థ ఏకంగా నాలా మార్గాన్ని కబ్జా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మియాపూర్లోని పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే కీలకమైన నాలా మార్గాన్ని ఆక్రమించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఆక్రమణ చేసింది మరెవరో కాదు, ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య కళాశాల. తమ క్రీడా మైదానానికి అడ్డుగా ఈ నాలా మార్గాన్ని మట్టితో నింపి అక్రమంగా కబ్జా చేసినట్లు తేలింది. దాదాపు 500 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు గల నాలా మార్గాన్ని అక్రమంగా మళ్లించడం వల్ల రాబోయే వర్షాకాలంలో ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. కబ్జా విషయాన్ని నిర్ధారించుకున్న వెంటనే హైడ్రా అధికారులు ఉదయం నుంచే చర్యలు ప్రారంభించారు. జేసీబీలను రంగంలోకి దించి నాలాకు అడ్డుగా వేసిన మట్టిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
ఆస్తి అంతస్తుల ముందు మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్న తీరుది. కన్న తల్లిని కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకులే ఆస్తి పంపకాల పేరుతో ఆమెను రోడ్డున పడేశారు. ఈ హృదయ విదారకర ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మాల్యాల్లో జరిగింది. కుర్రే లక్ష్మి అనే వృద్ధురాల్ని ఆమె ఇద్దరు కొడుకులు ఆస్తి పంపకాలు తేలుద్దామని నమ్మించి తీసుకొచ్చారు. కానీ జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు ఆమెను వదిలేసి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. విషయం అర్థం కాని ఆ తల్లి రోజంతా కన్నీళ్లతో చలికి వణికిపోతూ తమ కొడుకులొస్తారేమోనని ఎదురుచూస్తూ ఉంది. పగలంతా వృద్ధురాలు ఆరు బయటే ఎదురుచూడడం స్థానికులను, కార్యాలయ సిబ్బందిని కలిచివేసింది. విషయం గమనించిన ఆర్డీఓ మధుకర్ వెంటనే మానవతా దృక్పథంతో స్పందించారు. ఆ తల్లిని దగ్గరకు పిలిచి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసిన ఆర్డీఓ మధుకర్ ఆ తల్లిని తీసుకెళ్లాలని గట్టిగా ఆదేశించారు. అంతేకాకుండా ఈ ఆస్తి వివాదంపై తేల్చడానికి సోమవారం రోజున ఇద్దరు కొడుకులు విధిగా కార్యాలయానికి హాజరు కావాలని ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. కన్న తల్లిని ఆస్తి కోసమే ఇలా రోడ్డున పడేసిన ఆ కొడుకుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆర్డీఓ జోక్యంతోనైనా ఆ తల్లికి న్యాయం జరిగి ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని మనం కోరుకుందాం. నడిచా చెప్పాలి కాదు డబ్బు కాదు నడుస్తున్నాను. వస్తున్నారా? సరే ఇక మళ్ళీ రావాలి మళ్ళీ కానీ నేను ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. ఏం లేదు చిన్న కొడుకు పొద్దుగాలైనా ఇక్కడనే ఉంటా. నీళ్ళు కూడా ఆయన లేదా ఇబ్బంది నాకు పెడితే నేను ఇల్లు ఇచ్చిన, అన్ని ఇచ్చిన, రూమ్ ఇచ్చిన, పని మనిషిని మాట్లాడిన అన్ని ఉన్నాయి మేడం. తీసుకోపోతా నో ప్రాబ్లం. అది అన్ని బరువు కాదు సార్. ఇప్పుడు మీ ముందట ఉన్నది కదా, అడగండి. అడగండి ప్రాబ్లం ఏమున్నదో అడగండి. ఎవరు ఇబ్బంది ఆమె ముందట ఉన్నది అడగండి. నాకు తెలుసలేదు, నా కొడుకులు ఫోన్ నెంబర్ లేవు, ఏం నేనే చూసుకుంటున్నా మేడం. ఆమె ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనరాళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమంటారు కొడుకులు? ఏమంటాడు? పెద్ద కొడుకే ఉంచుకున్నాడు ఇక్కడనే 7-8 నెలలు ఈయనే ఉన్నా. ఈయనే ఉంటే ఉండు అన్నాడు. ఉండు అంటే నేను ఊరికే ఒక్కడు పెడతాడా? ఎవరైనా కానీ ఓళ్ళు సపరేట్ కొనుక్కున్నా కానీ ఆడవాళ్ళు అన్నాక అంటారని చెప్పి పొద్దుగాల వేనా మనం ఏదన్నా మాట్లాడదు రాండిరా అని అంటే నన్ను రాదాకుండా ఆర్టీ ఆఫీస్ కోసం పని చిన్నోడు తొలకొచ్చాడు. తొలకొత్తిగా ఇది ఇక్కడికి పోమన్నాడు. మేము వస్తాము, నువ్వు పో అని ఆటోలో. చిన్న కొడుకు దించిండా? చిన్న కొడుకు దించలే, ఆటోలో తోలేసి ఆటో అయినప్పుడు ఈ పిల్లవాళ్ళు చేసుకుందాం రమ్మన్నా నేనే. ఏమంటుండు మరి ఇప్పుడు? ఏది ఇక రాగానే పాయ మళ్ళీ నాకు ఎడగలిసింది కలవకలిపాయ. ఎంతసేపు అయినా వీడు ఉండేవాడు? నేనా అదే 2:30 అప్పటి నుంచి. అమ్మాయి ఇక్కడ ఉన్నది ఏమైనా నీకు కదా చీకటి అవుతుంది. ఆమెను అడగడం ఇప్పుడు పంచాయతీ పెట్ట. మీ అమ్మని ఇక్కడ కూర్చున్నట్టు పంచాయతీ ఫస్ట్ తీసుకోపోరు. రేపు ఏదైనా కలుగురి. నువ్వు ఏడున్నావే? నువ్వు ఎక్కడున్నావు? నేను పొద్దుల మల్లెలు పోలేదా పోయినావు? ఎందుకేనావు? నీ జాగ కోసం జాగ కోసం అందరికి ఎట్టుకెళ్ళావు. ఏమైంది? ఏం కాలే, ఆయన కలవలేదా? కలవలేదు. మరి నువ్వు ఏడుకోవాలి మళ్ళా? నీ కావాలి. మరి గిడికి ఎంత వచ్చినావు?
నీకు పోయినావు అటు నీకు రూమ్ ఉన్నది కదా మరి నన్ను ఎందుకు పిలిపించినావు సార్? ఓకే ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఆమెకు రూమ్ ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఆమెనే మల్యాలు పోయింది ఆటో తీసుకొని, అక్కడ ఏదో ఇబ్బంది అయింది కావచ్చు, తెలియదు, అద్దానంగా పోయింది. అడగండి, ముందట్టు ఉన్నది కదా. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నన్ను ఇబ్బంది పెడితే నేనేం చేయాలి? ఓకే, తీసుకోపోతాను, నాకు ఇబ్బంది లేదు. ఆమెకు ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చినాయి ఇక్కడ. అడగండి, ముందట్టు ఉన్నది కదా, అడగండి. అది మీరు మండే రాండి. వాడు అక్కడ తీసుకుంటాడు, అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాడు, రూమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం లేదు. అయినా పొద్దున ఆటో తీసుకొని వెళ్తాయి, మళ్ళీ అక్కడ రూమ్ కావన్నమాట. దానికి మరి ఆ రిజిస్ట్రేషన్ మొత్తం చేసింది, వాడు చూసుకుంటలేదు, నేనేం చేయాలి? దానికి ఇంకా దానిలో అన్ని బట్టలు టవల్ షాపింగ్. ఇదిగో బాబు, మన వాటర్ ట్యాంక్ ఉన్నది కదా, శ్రీరామ్ ట్యాంక్ కదా, వడ్డీ లాస్ నేను వస్తాను. ఓకే. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ హైదరాబాద్ శివార్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్టలో పర్యటించారు. శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీసరగుట్టలో వెళ్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలోకి వెళ్లి స్వామివారికి మంత్రి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆయన స్వామివారిని ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయంలోని ఇతర దేవతలను కూడా దర్శించుకున్న అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. మాదక ద్రవ్యాల మాఫియా యువత భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. కరీంనగర్ జిల్లా జంబికుంటలో అర్ధరాత్రి వేళ గంజాయి విక్రయిస్తున్న యువకుడిని స్థానిక యువత పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి వద్ద భారీగా గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒక్కో ప్యాకెట్ ధర ఏకంగా 2,000 రూపాయలుగా ఉంది. గంజాయిని విక్రయించడానికి వీరు జాయింట్ అనే కోడ్ భాషను వాడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ గంజాయి మాఫియా యువతను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులే వీరికి ప్రధాన కస్టమర్లుగా మారడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఇక ఈ ముఠా యొక్క సరఫరా మార్గం కూడా షాకింగ్ గా ఉంది. మహారాష్ట్ర, ఒరిస్సా వంటి ఇతర రాష్ట్రాల నుంచి రైలు మార్గంలో కరీంనగర్ కు ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానిక యువకులు పట్టుకుని ఈ గంజాయి విక్రేతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ నెట్వర్క్ ను కూకటి వేళతో పెకిలించడం ఇప్పుడు కరీంనగర్ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వం, పోలీసులు డ్రగ్స్ నియంత్రణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవి ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.